కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము వసుద గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము చలగి వసుద గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలగగ గగనము తన్నిన పాదము తలగగ గగనము తన్నిన పాదము తలగగ గగనము తన్నిన పాదము పలకి పుగాచిన పాదము తలగగ గగనము తన్నిన పాదము పలకి పుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము ఆగా కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము బాపుతల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము బాపుతల నిడిన పాదము ప్రేమము శ్రీ పిసిగడి పాదము ప్రేమము శ్రీ సతి పిసిగడి పాదము ప్రేమము శ్రీ సతి పిసిగడి పాదము మామిడి తురగపు పాదము ప్రేమము శ్రీ సతి పిసిగడి పాదము మామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము ఆగా పరమయోగులకు
పరిమితమున పరమయోగులకు పరిమితముల పరమొసగిడిని పాదము పరమయోగులకు పరిమితముల పరమొసగిడిని పాదము తిరువేంకటగిరి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము ఆగా వైకుంఠము కాణా చైన కొండరి విఠలాయ మహిమని తిరుమల కొండ తిరుమల కొండ కట్టిరురా వైకుంఠము కాణా విఠలాయ మహిమని తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులు చేరులైనది కొండ వేదములేసిలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులు చేరులైనది కొండ కాదిని బ్రహ్మాదిలో అముల కొనల కొండ శేషాద్రి కొండ ఆదిని బ్రహ్మాదిలో అముల కొనల కొండ శ్రీదేవుడు తేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ విఠలాయ మహిమని తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కొల్లియును మర్రాకు కొట్టెలనే ఊగగన చెల్లుబడి నూగిని శ్రీల బా బా బా
పండుగ గోవులు కాచిన పండుగ తిరుగు గొప్పిళ్ళో కొండ కొడుకుగా గోవులు కాచిన పండుగ తిరుగు గొప్పిళ్ళో తొండ కప్పు తై తొలగల్ల తొండ కప్పు తన తై తొలగల్ల తన గుండని గొప్పిళ్ళో తొండ కప్పు తై తొలగల్ల తన గుండు కందని గొప్పిళ్ళో కొల్లనిదో పరిగి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొల్లనిదో పరిగి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో పవితుల శిశుపాలు చిట్టుల కోపగానికి గొప్పిళ్ళో పవితుల శిశుపాలు కోపగానికి గొప్పిళ్ళో ఏమున కంసుని పిడువల పెట్టిన ఏమున కంసుని పిడువల పెట్టిన కోపాలునికి గొప్పిళ్ళో ఏమున కంసుని పిడువల పెట్టిన కోపాలునికి గొప్పిళ్ళో కొల్లనితో పలికి కొల్లనితో పలికి కొల్లనితో పలికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొల్లనితో పలికి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో వైరులను తరిమిన తనుల గుండెదిగులునకు గొప్పిళ్ళో తండ్రి వైరులను తరిమిన తనులు గుండుగదిగులునకు గొప్పిళ్ళో ఇంటి పైడియకు వెంకటగిరిపై ఇంటి పైడియకు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో ఇంటి పైడియకు వెంకటగిరిపై కొండలయ్యకును గొప్పిళ్ళో కొల్లనితో పరిగి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి గొప్పిళ్ళో కొల్లనితో పరిగి గొప్పిళ్ళో ఎదుగుల స్వామికి 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 గొప్పిళ్ళో కన్ని తల్లికి చాంగు ఫళ తల్లికి చాంగు ఫళ తన కక్కెల మోవికి చాంగు ఫళ కన్ని తల్లికి చాంగు ఫళ తన కక్కెల మోవికి చాంగు ఫళ కన్ని తల్లికి చాంగు ఫళ కలల నిలుచు కన్ను మెరుగులకు చాకుబడ ఎన్నెదతో పసి కలల నిలుచు కన్ను మెరుగులకు చాకుబడ ఉన్నతి పతిపై నొదకి నిలుచుత
రమణ కళ్యాణమున తమిళ గరుడ కమల రమణుని కళ్యాణమున తమిళ గరుడ లక్ష్మీ విముని మనసి కలయగ లక్ష్మీ విముని మనసి అంకురాటమతి కలగొని చేరు కందాటల కలగి కై కొరొని కలగొని చేరు కందాటల కలగి కై కొరొ శ్రీమై పాడరు పాడరు అప్సరో గణం వెంకటపతికి శ్రీనది అడవిన తలమ్రా పతి శ్రీ వెంకటపతికి శ్రీనది అడవిన తలమ్రా నన్నటి పరుషలు నాముఖముల పుడుములు తరువరముయ్య నన్నటి పరుషలు నాముఖములు పుడుములు తరువరముయ్య పాడరు అప్సరో గణం బ్రహ్మమొకటే బ్రహ్మమొకటే తందనానా గహి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ బ్రహ్మమొక్కటే
తందనానాగి తందనానాపురి తందనానా బళ తందనానా బళ తందనానా తందనానాపురి తందనానా బళ తందనానా బళ తందనానా జనకి ఏనుగు మీద కాయు ఒకటి పునమి శునకము మీద పునయుడొకటి తందనానాగి తందనానాపురి తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మమొక్కటే పదం బ్రహ్మమొక్కటే పదం బ్రహ్మమొక్కటే పదం బ్రహ్మమొక్కటే తందనానాగి తందనానాపురి తందనానా బళ పుతన పులజ వెంకట పుతన పులజ సగినల మంచ పూజ వెంకట పుతన పులజ సగినల మంచ పూజ వెంకట పుతన పులజ జగడ పుతన పులజ పల్లపు సరసపు మురిచెను పల్లలు తురుముల ముడిచిన బరువు పల్లపు సరసపు మురిచెను కల్లన ఉప్పొడి నారగపతిపై కల్లన ఉప్పొడి నారగపతిపై కన్నేద శివలు కల్లన ఉప్పొడి నారగపతిపై కన్నేద శివలు కన్నేద శివలు శివలు జాజర జగడ పుతన పులజ తగిన మంచపు జాజర జగడ పుతన పులజ
ఆరపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి ఆరపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి చేరువ పతిపై చెంతగ పడతులు చేరువ పతిపై చెంతగ పడతులు తారకు ధన్నేరు జాజ చేరువ పతిపై చెంతగ పడతులు తారకు ధన్నేరు జాజ తారకు ధన్నేరు వెంకటపతిపై వెలగురుని చేరు సంగువదంబుల జాజ సంగువదంబుల జాజ సంగువదంబుల జాజ జగడపు చలముల జాజ అగిరల మంచపు జాజ జగడపు చలముల జాజ అగిరల మంచపు జాజ జగడపు చలముల జాజ జగడపు వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే వాడుతో మళ్ళీ కల్లాల వాడే దొంగడుడే వాడుతో మళ్ళీ కల్లాల వాడే దొంగడుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా కాసుల వాడే వనజనాపుడే పత్తి కాసుల వాడే వనజనాపుడే పత్తి కాసుల వాడే వనజనాపుడే పుట్టు కొట్టాలకు పిట్టలిసే గోవిందుడే పుట్టు కొట్టాలకు పిట్టలిసే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఎలని కోరిన వరాలి చేదేవుడే ఎలని కోరిన వరాలి చేదేవుడే ఎలని కోరిన వరాలి చేదేవుడే వాడు అలనే మంగ వాడు అలనే మంగ వాడు అలనే మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలనే మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 చూడదమ్మ సతులాల శోభాన పాడదమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుక నాచారి శోభాని శోభాని
పతి చోటి కొడుతనాంజరి శోభాని 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 పతి చోటి కొడుతనాంజరి శోభాని 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 హరివో హరివో
అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము గదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము గదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలములకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిలములకు అదే చూడు అదే మూకుడు అదే చూడు అదే మూకు ఆనందమయము గదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము గదివో అల్లదివో శ్రీహరివాసము 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 నల్లదివో శేషాచలము ఇంగినున్న దేవతల నిజవాసము నల్లదివో శేషాచలము ఇంగినున్న దేవతల నిజవాసము మొంగిట నల్లదివో మూలనున్న ధనము వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ మొంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము మొంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము గదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము గదివో అల్లదివో శ్రీహరివాసము 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 కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది పావింప సకల సంపద రూపమదివో పావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము పావింప సకల సంపద రూపమదివో పావనమునకెల్ల పావనమయము అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశానము శ్రీనివాసానము వెంకటేశానము శ్రీనివాసానము వెంకటేశానము శ్రీనివాసానము వెంకటేశానము శ్రీనివాసానము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
మీకు ప్రోవా తరింపగ నిగమాకారుడెల్లారి పేటింప తగదు మీకు ప్రోవా తరింపగ నిగమా భవసోత్సవ శివై బాబా శివై బాబా శివై బాబా. అలా ప్రార్థించారు. ఇద్దరు వచ్చినారు. చిత్రగుప్తుడు యమధర్మరాజు ఇద్దరు బ్రహ్మ సదనానికి ఏతంచినటువంటి యమధర్మరాజును చిత్రగుప్తుని ఆహ్వానించి కుశల ప్రశ్నల మధ్యలో ఏమిటన్నాడు స్వామి, ఒక ఏడాది పాటుగా నరలోకము ఖాళీ అయిపోయినది. నరలోకానికి పాపులు గంపలుగా వచ్చి కుప్పలుగా పడుతూ ఉన్నారు. అలాంటిది ఈనాడు ఒక్కరు కూడా రాకుండా ఖాళీ అయిపోయింది. మాకిద్దరికి కూడా పనులు లేకుండా ఉండామని చెప్పి తెలియపరిచారు. విన్నాడు బ్రహ్మదేవుడు. దివ్య దృష్టిని భూలోకానికి సాధించాడు. అవును కదా అనుకున్నాడు. ఎందు నిమిత్తము చేతన అంటే ఒక ఏడాది పాటు అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కారణము చేత ఎవరైనా మరణిస్తే సరాసరి వైకుంఠానికి పోతున్నారు, నరలోకానికి రావడంలా తెలియపరిచాడు. వారు వచ్చేశారు. అవును, నారదుడు బయలుదేరుతున్నాడు ఇక్కడ. అవును కదా. అలనాడు అంబరీషుడు అడగకనే శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని బహుకరించాడు. ఏ కారణము చేత అని ఏదో ఉన్నదని నారద మహర్షి బయలుదేరుతున్నాడు. నీల గగన గన శ్యామాదే నీల గగన గన శ్యామ దేవా నీల గగన చదువులు కలిగించి అసురనేగిన జల జలమైదివి ఆగమరూప నారాయణ. అవునా, ఎక్కువ దేశాలు తిరిగి కాళ్ళు అరిగిపోతాయే కానీ చక్కటి కలహము కానీ కళ్యాణము కానీ లభించి చాలా దినాలైనదే అనుకుంటున్నాడంట నారద మహర్షి. మదిదలంచి తినేని మహనీయుల మహాదేవులకైన వైరము కలిగి తీరు ఎలదలంచి తినేని ఇందిరాటితులకే జగడమే గగలేని సంభవించు హృదిదలంచి తినా పగపడి వాణి విధాతలకైన వైరము కలిగి తీరు సొంత ఇందునా సురాసురులకేని వైరము కలిగి తీరు కానీ కానీ
నాకేమిందు ఫలము కలుగుతున్నను గర్వితులు చందు భంగము చాలు కలహభోజుడైనటువంటి నారదుడికి కలహమో కళ్యాణమో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాల్సిందేనంట. అది లేకపోతే కడుపు నిండదంట, కంటికి నిద్ర రాదంట. అలాంటి వాడు 14 లోకాలు వీక్షించి గర్వి మేరికిది పనికి రాదనుసు, గర్వము జగమున మేలు లేదనుసు, గర్వమే సర్వోపహరణమని శాస్త్రము తెలియపరుస్తున్నది. నారదుని యొక్క ఉద్యోగం ఏమిట్రా అంటే, ఎవరైతే గర్వముతో ఉన్నారో, నేను 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 అన్నటటువంటి అహంకారంతో ఎవరైతే ఉన్నారో వారి అహంకారాన్ని పారద్రోలి మమకారాన్ని పెంచేటటువంటి ఉద్యోగము. అలాంటిది ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో సప్త మహర్షులలో శ్రేష్ఠుడు, ఉన్నతమైనటువంటి వాడు, గుణవంతుడు, బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, అన్నిటికంటే మించినటువంటి అధికమైన కోపము కలిగినటువంటి దుర్వాస మహర్షి యొక్క తూరి తన దృష్టికి మూర్తిభవించాడు. సప్త మహర్షులలో మిగతా మహర్షులు ఇతరులను ఎవరినైనా శపించినట్లయితే వారి యొక్క తపోశక్తి తగ్గిపోతుందంట. కానీ దుర్వాస మహర్షి ఇతరులను ఎవరినైనా శపించినట్లయితే అతని శక్తి, తపోశక్తి ఇనుమడింప చేస్తుందంట, వృద్ధి పొందుతుందంట. అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడై కాస్త గర్వముతో సప్త మహర్షులలో శ్రేష్ఠుడిని కదా, ఉన్నతమైనటువంటి వాడిని కదా అనేటటువంటి గర్వముతో ఉన్నాడు. అతని గర్వాన్ని పారదుల అనుకున్నటువంటి వాడై భూలోకానికి బయలుదేరుతున్నాడు నారద మహర్షి. నారాయణ 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 లలిత రసగుణ లక్ష్మీ రమణ
అంతటి నారద మహర్షి దుర్వాస మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తూ పరమాత్ముని స్మరించాడంట. తండ్రి, ధర్మావతారమై దశావతారాలు ధరించినావు, అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని 14 లోకాలకు విస్తరింపజేసినటువంటి శ్రీమన్నారాయణుడు నిన్ను నమ్మి అధికమైన కోపము కలిగినటువంటి దుర్వాస మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు స్వామిని ప్రార్థిస్తూ. అవును కదా, ధర్మము ధర్మమే కదా. ఏపించినటువంటి నారద మహర్షిని దుర్వాస మహర్షి ఆహ్వానించినాడు. శాసనం పైన కూర్చుండబెట్టాడు. కుశల ప్రశ్నల మధ్యలో అడుగుతున్నాడు, స్వామి విశేషాలు 14 లోకాల్లో ఎక్కడ విశేషాలు లేక నీ యొక్క సదనానికి వచ్చిన ఆశ్రమానికి అన్నాడు నారద మహర్షి. ఇక్కడేమున్నది నారద అన్నాడు. అవును స్వామి, మీరు కాలజ్ఞానులు, మునీశ్వరులు, యోగీశ్వరులు, తపో సంపన్నులు, అధికమైనటువంటి కోపము కలిగినటువంటి వారు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినటువంటి వారు, లోకాలకు ప్రతి లోకాలు సృష్టించగలిగేటటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వారు. అలాంటిది నాకు ఒక చిన్న సందేహం వచ్చి నీ సందర్శనానికి వచ్చిన. ఏంటి నారద అన్నాడు. ఏమీ లేదు స్వామి, యుగ యుగాలుగా తపమాచరించినారు, ఎన్నో శక్తులు సంపాదించారు. ఈ శక్తి గొప్పదా? ఈనాడు భూలోకాన్ని పరిపాలిస్తున్నాడు అంబరీషుడు. అంబరీషుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వర్తిస్తూ 1 ఏడాది పాటు తానే కాకుండా అయోధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ఏకాదశి వ్రతాన్ని నిర్వర్తింపజేస్తున్నాడు. ఆ కారణం చేత ఎవరైనా మానవులు మరణిస్తే సరాసరి వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు, నరలోకానికి పోవడంలే. మరి భక్తి గొప్పదా, మీ యొక్క శక్తి గొప్పదా అని నారదుడు ఇద్దరికి పెట్టాడు, కలపెట్టాడు. దుర్వాస మహర్షికి ఆగ్రహం వచ్చింది. నా శక్తి ముందు ఒక మహిమాన్వితమైనటువంటి మానవుని యొక్క భక్తి గొప్పదా? అవును స్వామి, పరీక్షించండి అన్నాడు. తదుపరి అలాంటి దుర్వాస మహర్షి నారదుడు చెప్పగా విని భూలోకముల అయోధ్య నగరంలో పరిపాలిస్తున్నటువంటి అంబరీషుడు 1 ఏడాది పాటు ఏకాదశి వ్రతాన్ని తానే కాకుండా ప్రతి ఇంటిలో కూడా ఏకాదశి వ్రతాన్ని నిర్వర్తిస్తూ అందరి దగ్గర పూజిస్తూ పరమాత్ముణ్ణి కీర్తిస్తూ భజిస్తూ పూజిస్తూ ఏకాదశి వ్రతము పరిసమాప్తం అవుతున్నది. ఇంకా కొన్ని గడియల్లో 12 గడియలు పెడతాయి. అలాంటి సమయంలో దుర్వాస మహర్షి అయోధ్యకు చేరుకున్నాడు. తన రాకను తెలియపరిచినాడు అంబరీషుడికి. అయ్యో, దుర్వాస మహర్షి అంటే ఆగ్రహమైన కోపము కలిగినటువంటి వాడు కదా, పిల్లవకనే ఏతించినాడంటే అపర పరమేశ్వరుడు కదా అని పూర్ణ కుంభముతో ఎదురేగి దుర్వాస మహర్షిని ఆహ్వానించినాడు. విశ్వాసనం పైన కూర్చుండబెట్టాడు. పాదాలు కడిగినాడు, ప్రక్షాళన చేసినాడు, పూజించినాడు. స్వామి తమ రాకకు కారణం అడిగినాడు. తెలియపరుస్తున్నాడు దుర్వాసుడు. అంబరీష, ఏకాదశి వ్రతాన్ని నిర్వర్తిస్తున్నావంట కదా 1 ఏడాది పాటు. నారదుడు చెప్పగా విన్నాను. ఆ ఏకాదశి పరిసమాప్తం అవుతూ 12 గడియల్లో నీతో కలిసి సహపంక్తి భోంచేయాలని యత్నించినాను అన్నాడు. స్వామి, ఇంకా కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. అలాగే నేను గంగా నదికి వెళ్ళి స్నానం ఆచరించి వస్తా. నీవు ఈలోగా ఏకాదశికి గడియలను పరిసమాప్తం చేయని చెప్పనేసి తెలియపరిచి గంగా నదికి వచ్చినాడు.
గంగా నదిలో మునుగుతున్నాడు. గంగమ్మ తల్లి వీక్షించింది. ఎలా? గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కృష్ణ జలస్మన్ కురు. గంగమ్మ తల్లిని పూజిస్తే ఎవరైనా సరే వారికి ముక్తి మోక్షము కలుగుతుందంట. అలాంటి గంగమ్మ తల్లిలో మునుగుతూ ఉంటే ఆ తల్లికి ఆగ్రహమేసింది. ఏ శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మాల చెంత ఆవిర్భవించినటువంటి నాకు ముక్తి మోక్షము భూలోకంలో కలుగుతున్నది కదా, అలాంటిది నా స్వామి భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి పరీక్షింపగా తెచ్చినాడు ఈ యొక్క దుర్వాస మహర్షి గర్వాంతుడైని ఎప్పుడు నీటిలో మునిగినాడో అలాగే నీటిలో కొన్ని గడియలు ముంచేసింది మహాతల్లి. మునిగిపోయినాడు. ఇక్కడ చూస్తున్నది అంబరీషుడు ఆలోచిస్తున్నాడు. ఏకాదశి గడియలు పరిసమాప్తమవుతున్నాయి, ద్వాదశి గడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయంలో తెచ్చినటువంటి అతిథిని ఆహ్వానించి ఉస్తాసనం మీద కూర్చొని సహపంక్తి భోజనం నిర్వర్తించాలా. అంబరీషుడు ఇంట్లోకి బయటికి ఎదురు చూస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇంకా రాలేదే. అలాంటిది సోటి చేసుకొని గురుదేవుని అడిగినాడు. గురుదేవా, పిలవకనే వచ్చినటువంటి యొక్క దుర్వాస మహర్షి కోపోద్రిక్తముతో గంగానదికి స్నానానికి వెళ్ళినాడు, ఇంకా రాలా. ఇక్కడ చూస్తే ఏకాదశి గడియలు పరిసమాప్తం అవుతున్నాయి, ద్వాదశి గడియలు మూర్తి భవిస్తున్నాయి. అలాంటి గడియల్లో అతడు సహపంక్తికి కోరుకున్నాడు. అతడు రాకుండా సహపంక్తికి ఏకాదశి గడియలు పరిసమాప్తం చేస్తే ఆగ్రహిస్తాడేమో, కోపగిస్తాడేమో, శపిస్తాడేమో ఎలా అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మూర్తీభవించినటువంటి కలశారాధనలో ఉన్నటువంటి తీర్థాన్ని ఆ యొక్క అంబరీషుడికి దారపోయిగా అది పరిగ్రహిస్తున్నటువంటి సమయానికి గంగమ్మ తల్లి వదిలేగా ఇక్కడ దుర్వాస మహర్షి దిగ్గున లేసి కాలక్రమాన్ని గ్రహించినటువంటి వాడై సమయం అతిక్రమిస్తున్నది కదా, నాకు మాట ఇచ్చిన ప్రకారం అంబరీషుడు పవిత్రుడై ఉన్నాడా అపవిత్రుడై ఉన్నాడా అనే దివ్య దృష్టితో వీక్షించగా ఈ యొక్క వశిష్ఠ మహర్షి మూర్తి భవిస్తున్నటువంటి తీర్థాన్ని ఆస్వాదిస్తున్నాడు. వచ్చినాడు. ఏరా మూర్ఖుడా, ఏరా ఇంత నక్క వినయ. ఆ భక్తులు, పూజ్యులు, గౌరవనీయులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏరా ఇంత నక్క వినయ మేల చూపించుకొని అతడు వచ్చి అంబరీషుడిని నిలయగా ఆ సమయంలో అలనాడు వైకుంఠ వాసుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము ఆ సుదర్శన చక్రము కాపాడుతున్నటువంటి తరుణాన్ని పాలంకరణ దేదీప్యమానముగా ఒక జ్యోతిని వెలిగిస్తాం. ఈ యొక్క మాఘమాసంలో పవిత్రమైనటువంటి మహాతల్లులంతా జ్యోతిని వెలిగిస్తే ఒక ప్రమిద, ఆ ప్రమిదను తెచ్చి ఒక నూనె, ఆ నూనెలో ఒక తెల్లటి ఒత్తి, ఆ ఒత్తికి ఏడు నాలుకలు వెలిగిన అగ్నిహోత్రుణ్ణి వెలిగిస్తే దాని ప్రభావము మనకందరికీ తెలుస్తుంది. ఈ వెలిగేటటువంటి జ్యోతిలో నుంచి ఒక భయంకరమైనటువంటి నల్లటి పొగ వస్తుంది. ఏంట్రా అంటే ప్రమిద తెల్లగుంటుంది, నూనె తెల్లగుంటుంది, ఒత్తి తెల్లగుంటుంది. ఎర్రటి 7 నాలుకలు అగ్నిహోత్రుడిని వెలిగిస్తే నల్లటి మసి ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఏ తల్లి దీపం వెలిగిస్తుందో ఆ తల్లిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలు, పాపాలు ఏవైనా ఉంటే ఆ మసి రూపంలో వెళ్ళిపోతాయని బ్రహ్మ సృష్టికి మారు సృష్టి అజ్ఞానాన్ని పారద్రోలేటటువంటి దీపాలు వెలిగించారు మహాతల్లులు. అందరికీ సిద్ధి సంపదలు, భోగము, భాగ్యము, ధనము, ధాన్యము చేకూరాలని మనసా వాచాతలను శుద్ధిగా ప్రార్థిస్తూ ఈనాటి హరికథ కాలక్షేపం ఇంతటితో ముగిస్తూ తదుపరి వెంటనే అన్నమాచార్య కళా ప్రాజెక్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలు శ్రీమతి హేమామాలిని గారు చక్కటి వెంటనే విష్ణు సహస్రనామాన్ని కీర్తించడానికి మహాతల్లులంతా ఏతించి ఉన్నారు, పారాయణం చేయడానికి ఏతించి ఉన్నారు. తదుపరి మహాతల్లి యొక్క కీర్తనలు ఉంటాయి.
నమో భగవతే వాసుదేవాయ నమః. భగవతే వాసుదేవాయ నమః.